వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పల్లవి వైబ్స్. సో ఈరోజు మేము మళ్ళీ మౌంట్ రేనియర్ వచ్చేసాను వెంకట్తో పాటు. అక్క ఈరోజు కూడా మనల్ని అలో చేయరు, ఫిక్స్ అయిపో. ఏం చేయలే. డాంగ్ సిట్ తిరుగు. మళ్ళీ నేను మౌంట్ రేనియర్కి వచ్చేసాను. నిన్న ఆల్రెడీ వచ్చాను కదా, సో ఈ ప్లేస్ చూసాక డెఫినెట్గా వెంకట్తో చూడాలని అయితే నేను ఫిక్స్ అయిపోయాను. సో ఇక్కడికి వచ్చేసేసాను. నిన్న నేను ఇక్కడ ఆల్రెడీ ఆగాను, క్లోజ్డ్ ఉండింది. ఈరోజు కూడా క్లోజ్గానే ఉండింది. ఏంటో మరి ఈ స్టోర్లు అన్నీ క్లోజ్లోనే ఉన్నాయి. మా వెంకట్కి ఈ ప్లేస్ సూపర్గా నచ్చేసేసింది. ఎంజాయ్ చేస్తున్నాడు. షిప్లో ఉండి 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 2 months తర్వాత మనుషుల్ని చూస్తున్నాడు. ఈజ్ హ్యాపీ. అటువైపు వెళ్తే ఉంటుంది మంచి వ్యూ. ఇక్కడ చూసావా స్నోది పైన, మౌంటైన్ పైన స్నో. మనల్ని ఈరోజు అలా చేస్తారో చేయరో. ఆల్రెడీ నిన్న వాడు $30 పే చేయించుకున్నాడు, లైక్ 1 week అని చెప్పి. అంతా లూటింగే ఇక్కడ. ఏంటి, ఎందుకు అలా పెట్టారు? ట్రెడిషనా? నేనేమో అవి గ్రేవ్ యార్డ్స్ ఏమో అనుకున్నా, చచ్చిపోయిన వాళ్ళకి. మళ్ళీ నేషనల్ పార్క్ వచ్చేసాం. సెకండ్ డే కూడా, ఇంకో రోజు. చైన్ వెనకే మనం తీసుకోవాలి. ఇదిగో ఇక్కడ అమ్ముతారు, నాకు తెలిసి $20 ఏమో ఉంటుంది. ఆయన ముందు ఆయన అడుగుదాం, వాడు అలో చేస్తున్నాడు. అవన్నీ అంతా ఉంటాయిలే, ముందుగా. Hi, good morning. Yesterday it was closed and the road is open today. Oh, that's great. How about the snow chains? Do we need to? Y'all have them with you? No, we don't have any. It's snowing right here. It's probably snowing up top. Uh-huh. I turned the guy around a while ago just to make sure. I wanted him to have chains because if it's snowing down here, it could be dumping really hard up top. Mm-hmm. So far, nobody's having to use them, but that can change. Okay. Okay. So can we rent any place? Ashford's got them. Yeah. The gas station is the farthest. Okay. Then Whitaker's. Okay. Mountaineering. Then the grocery store, which is the general store right by the post office. Okay. Then the closest one to the park is the Paradise Village. It's a Ukrainian restaurant bakery. ఓకే, మనమైతే ప్యారడైజ్ విలేజ్కి వచ్చేసేసాము. ఇక్కడ ఈరోజు లక్కీగా మనం స్నో చైన్ మౌంటైన్ లోకి అలో చేస్తున్నారు లోపలికి. స్నో కూడా పడుతుంది లైట్ గా మా వ్యూవర్స్ కి. ఇక మనం వెళ్ళి స్నో చైన్ తెచ్చుకుందాం. క్యాష్ ఉంది కదా నీతో, డాంగ్స్ కార్డ్ దాను. ఓకే, మనం మౌంట్ రేనియర్కి వెళ్ళాలి అంటే ఫస్ట్ లోపలికి ఇక్కడ నుండి ఒక 1.5 mile అలా ఉంటుంది. లోపలికి వెళ్ళిన తర్వాత ఎంట్రన్స్ దగ్గర వాళ్ళు చెప్తారు, లైక్ స్నో అంటే లోపలికి పైకి మౌంటైన్ దగ్గరికి అలో చేస్తున్నారా లేదా అని చెప్పేసి. వాళ్ళు అలో చేస్తున్నారు అని కన్ఫామ్గా చెప్తేనే మనము మళ్ళీ 1 mile బ్యాక్ వచ్చేసేసి మనము తీసుకోవాలి.
ప్యారడైజ్ విలేజ్ అని చెప్పి ఉండింది 1 మైల్లోనే. మనం ఇక్కడికి వచ్చి తీసుకుంటాము. స్నో పడుతుంది చూస్తున్నారా? ఓపెన్లో లేదా? ద ఫక్, అదే కదా. ఏయ్ కొడతాను డాన్స్ నిన్ను. ఇది భలే క్యూట్ ఉంది సైకిల్. కేఫ్ అండ్ బేకరీ అంట. డాంగ్స్ ఏమైనా తీసుకున్నావా? ఓకే. సో చాలా లైన్ ఉండింది అక్కడైతే. లైన్ ఉంది, ఉన్నట్టున్నాయి అనుకుంటున్నా. కేఫ్ అండ్ బేకరీ ఇది. అండ్ అటు సైడ్ స్నో చైన్స్ తెలీదు, ఇక్కడే ఉంటాయి. వాళ్ళని అడిగితే చెప్తారు. ఇదిగో ఉక్రేనియన్ క్రూసైన్. బుజ్జి క్యూట్ రెస్టారెంట్ లా చిన్న కేఫ్ అండ్ బేకరీ. స్నో పడుతుంది, కనిపిస్తుంది. ఈ వీడియోలో కనిపించలేదు అనుకుంటా. నన్ను వీడియో తిరిగి నేను మాట్లాడతాను. నేను ఉయ్యాల్లో కూర్చుంటా. అది ప్రైవేట్ ప్రాపర్టీ. అది అక్కడికి వెళ్ళు, అక్కడికి. క్లారిటీగా ఉండదు కదా. నిన్నంటే ఏడుస్తా ఉన్నాను, నన్ను ఫోటోలు తీయడానికి ఎవరు లేరని. ఈరోజు వెంకట్ వచ్చేసాడు ఫోటోలు తీయడానికి. సరేదా, ఒకసారి చూపి సైజ్ ఎలా చూసుకోవాలా. చాలా మందికి తెలియదు కదా నాలాంటి వాళ్ళకి. ఇప్పుడు నేను ఒక్కదాన్ని వచ్చేయాలనుకో, అప్పుడు నాకు ఎలా. సో ఇక్కడ మా కార్ సైజ్ అయితే ఇట్లా ఉంటుంది. 205, 60 or 16 అని చెప్పి ఉంటుంది. ఆ టైర్ సైజ్ బేస్ చేసుకొని 60 కదా మంది, 216. ఈ చైన్స్ ఇదిగో ఇట్లా వస్తాయి. సో మనం చెక్ చేసుకోవాలి ఇక్కడ. ఇక్కడ మనం టైర్ సైజ్ చెక్ చేసుకోవాలి. అలా బాక్స్ మీద మన కార్ సైజ్ టైర్ ఎంత ఉంది అనేది చెక్ చేసుకొని, ఆ బాక్స్ కూడా చెక్ చేసుకొని, ఆ చైన్స్ అన్నీ కూడా చెక్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ స్నో పడుతుంది. $20 అయితే వీళ్ళు ఛార్జ్ చేస్తున్నారు. అండ్ మనం డిపాజిట్ ఒక $100 అయితే డిపాజిట్ ఇవ్వాలి. సో టోటల్ 120 తీసుకున్నారు మా దగ్గర. అండ్ స్పెసిఫిక్ టైమింగ్స్ చెప్తారు. ఆ టైమింగ్స్ అదే ఈవినింగ్ బిఫోర్ 9 మనం సబ్మిట్ చేసేసేయాలి, వాళ్ళకి రిటర్న్ ఇచ్చేయాలి. లేదంటే ఎక్స్ట్రా డేకి ఛార్జ్ చేస్తారు. అది ప్రాపర్గా ఉందా? ఈ స్నో పడుతుంది ఇక్కడ. సో తీసుకున్నామే కానీ సేఫ్టీ కోసం. బట్ ఆ స్నో చైన్స్ యూజ్ చేయాల్సిన అవసరం అయితే రాలేదు వెళ్ళొచ్చే టైంకి కూడా మనం. సో వేస్ట్ అయిపోయింది $20. మళ్ళీ రిటర్న్ వచ్చేసేసి $100 డిపాజిట్ అయితే మనం పే చేసాం కదా, అది రిటర్న్ తీసేసుకున్నాము. వైల్ వీఆర్ రిటర్నింగ్ ద స్నో చైన్స్. అంటే ఎమర్జెన్సీ, వీ నెవర్ నో కదా. టూ మచ్ స్నో ఉంది అంటే మళ్ళీ కార్స్ అన్నీ స్కిడ్ అయిపోతాయి. ఇట్స్ ఓకే, సేఫ్ సైడ్కి $20 పోయినా దట్స్ ఫైన్. అందుకే తీసేసుకున్నాము. సో ఫైనల్లీ మనం ప్యారడైజ్ పాయింట్కి వచ్చేసేసాము. వాళ్ళు అలో చేశారు. స్నో చైన్స్ ఇవన్నీ తీసుకొని వచ్చాం కదా.
సో దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. నిన్న వచ్చినప్పుడు మాత్రం ఈ పాయింట్ కి రాలేదు మనం, అక్కడ ఎండ్ వరకే ఆపేసేసారు, ఆ లాజింగ్ పాయింట్ వరకు. ఇది చూస్తుంటే గేమ్ ఆఫ్ థ్రోన్స్ లో వైకింగ్స్ గేమ్ ఆఫ్ థ్రోన్స్ డిఫరెంట్. వైకింగ్స్ లాగా ఉంటారు కదా వాళ్ళు గేమ్ ఆఫ్ థ్రోన్స్ లో. గేమ్ ఆఫ్ థ్రోన్స్ లో వాళ్ళు ఇలానే ఉంటారు. వైట్ వాకర్స్ కి వార్ జరుగుతూ ఉంటుంది కదా, ఈ చెట్లు ఈ ప్లేస్ అంతా చూస్తుంటే సేమ్ అలానే ఉంటుంది. మనం వెళ్ళి స్నోలో ఆడుకుందాం. ఫార్వర్డ్ డ్రైవింగ్ టెంపరరీ డిసేబుల్ ఫ్రంట్ సెన్సార్ బ్లాక్ సూపర్ ఉంది ఈ ప్లేస్. డాగ్స్ మా మమ్మీకి అయితే భలే నచ్చింది. డాగ్ ఆ టైంకి స్నో ఉండదు నాకు తెలుసు, అమ్మ వాళ్ళు వచ్చే టైంకి మేలుగా. సో బ్యూటిఫుల్. అవును 25 స్పీడ్ పడవచ్చు. ఓకే 30 వరకు వెళ్ళచ్చు. మేము లిటరల్లీ ప్రాపర్ జాకెట్స్ ఏం తెచ్చుకోలేదు, అలానే వచ్చేసేసాము. ఐ డెంట్ ఎక్స్పెక్ట్ అసలు స్నో ఉంటుందని. వెదర్ చూసుకోలేదు. ఎర్లీ మార్నింగ్ మేము 7కే స్టార్ట్ అయిపోయాం, రెడీ అయిపోయి ఫాస్ట్గా. ఇది ఎన్ని మైల్స్ డ్రైవ్ అని ఏమన్నా పెట్టారా? చూపించలేదు కదా. మనం ఎంట్రన్స్ లో పే చేసాం కదా, వాళ్ళు అప్పుడు మ్యాప్ ఇట్లా ఇస్తారు. మనం ఈ మ్యాప్ చూసుకొని ఎక్కడెక్కడ ఉన్నాం అని చెప్పి హైకింగ్స్ ఇవన్నీ ఉన్నాయి. వండర్లాండ్ ట్రైల్ ఉంది, ర్యాంపార్ట్ అంట, ర్యాంపార్ట్ రిడ్జ్ ట్రైల్ ఆఫ్ ది షాడోస్, లాంగ్ మైర్ మ్యూజియం కూడా ఉంది, నిష్క్వాలి రివర్ ఉంది, టు ప్యారడైజ్. ఓ వావ్ సూపర్ ఉంది. సూపర్ ఉంది అసలు వ్యూ. వావ్ సో గుడ్. అసలు దానికి మౌంటైన్ చూడు ఇక్కడ. ఈ ఫోన్లో తినా ఇప్పుడు వద్దులే, పైకి వెళ్ళి ఇది ఇక్కడ గోపులు పెడుతుంది. రోప్ ది కదా, అక్కడికి వెళ్తే మనం ఆ రిఫ్లెక్షన్ నాకు ఆ రిఫ్లెక్షన్ లేకే
జాగ్రత్తగా వెళ్ళాలి చెప్పు. అవును, స్కిడ్ బ్రేక్ అవుతాం. వేస్తే స్కిడ్ అయింది. ఫామ్లోకి వచ్చాడు వెంకట్. స్నో నీ సోదంతో నాకు కూడా అలాగే అలవాటు అయిపోయింది. ప్రాక్టీస్ అయింది షిప్ టూర్కి. It should be fluent. So beautiful, so elegant, just looking like a wow. కదా? Donks. టైం లాప్స్ పెట్టేస్తా, వీడియో లెంత్ లాంగ్ అయిపోతుంది. ఫోటో ఇంకా వీడియోనే తీస్తా. యా థ్యాంక్స్. ఓకే ఫోటో తీయలేను. బాయ్. టాంగ్సీ వాటర్ ఫాల్ సూపర్ ఉంది కదా బ్రిడ్జ్. వాళ్ళందరూ ట్రెక్కింగ్కి వెళ్ళి నడుచుకుంటూ వస్తున్నారు. ఓ వావ్, వాటర్ ఫాల్స్ ఉంది కదా ఇక్కడ, కనిపిస్తుందా? ఈ స్నోలో కనిపించట్లేదు డాంగ్స్ వాటర్ ఫాల్స్. వాళ్ళలోనా?
చూడు. ఇది చూడు. ఓ మై గాడ్. సినిమాటిక్ కాదు, నేను నార్మల్. ఇక్కడ పెట్టచ్చు డాంగ్స్, వ్యూ పాయింట్స్ ఉంటాయి ఖచ్చితంగా. అసలు అది చూసావా, స్నో ఎక్కువైపోయింది సీరియస్లీ. ఇక్కడ పెట్టచ్చు సైడ్ కి డాంగ్, సైడ్ కి పెట్టచ్చు డాంగ్. అది అసలు షార్ట్ వ్యూ అది. సరే ఇంకా పైకి వెళ్దాం, విల్ వాచ్ ఫ్రమ్ టాప్. వచ్చేటప్పుడు చూసుకుంటూ వద్దాం, ఫాస్ట్కి వెళ్ళిపోయి పైకి వెళ్ళి వచ్చేటప్పుడు చూసుకుంటూ వద్దాం. ఓ మై గాడ్, క్రేజీ ఉంది కదా. డ్రైవింగ్ ఇంటూ ద స్కైస్. ఎక్కడికి? స్కైలోకి. వి ఆర్ గోయింగ్ ఇంటూ పారడైస్. ఆబ్వియస్లీ ఇది పారడైస్ లానే ఉంది. ద ప్లేస్ ఇస్ కాల్డ్ పారడైస్. రైమింగ్స్. బికాజ్ ఇట్ ఈస్ పారడైస్. అండ్ స్ప్రూడ్ అంట. స్కూల్లో ఉన్నాయి కదా రాసేది. డాంగ్స్ ఇక్కడ కేర్ఫుల్. Oh, it's a steep. Nice place. The ice is there. If we want, we can put the tires. Otherwise, we can go slowly. డాంగ్స్ ఏం కనిపించట్లేదు ముందు. That's why I'm going slowly. వావ్. యుఎస్ లో కదా, అంటే యుఎస్ ఫీల్ వస్తుంది ఇప్పుడు, యుఎస్ వైబ్స్. ఇక్కడ ఏంటి? అది కూడా వ్యూ పాయింట్ అనుకుంటా. అన్నీ వచ్చేప్పుడు అంటున్నా. పైకి వెళ్తే సరిపోతుంది, మళ్ళీ మధ్యలో అక్కడ పంపిస్తారు. చూడు అసలు, ఇది చూడు. ఆపడంలో తప్పులేదు, సో అదన్నా ఇది చాలా రిస్కీ ప్లేస్. నిన్న తమిళియన్స్ ఫ్యామిలీ వాళ్ళు పరిచయం అయ్యారు. వాళ్ళు 4 times వచ్చారండి ఈ ప్లేస్ కి. 4 times క్లోజ్డ్. ఈ రోజు వస్తా అన్నారు, మరి వాళ్ళకి కనిపించలేదు. 10 o'clock అంతా వస్తాం మేము అన్న. నేను అన్న వెంకట్ వస్తే నేను తనతో వద్దాం అనుకుంటున్నాను, బట్ వీళ్ళు దే ఆర్ నాట్ షూర్ కదా వాళ్ళు ఓపెన్ చేస్తున్నారో లేదో అని చెప్పి. లేదు ఓపెన్ చేస్తారు అని అన్నారు, నాకు బాగా చెప్పారు ఓపెన్ చేస్తామని. అందుకే ఫస్ట్ నేను ఈ పాయింట్కి వచ్చి తర్వాత స్నోపాలైన్ ఫాల్స్కి వెళ్దాం. మనం ఫ్లైట్లో కానీ వెళ్తే SOS మోడ్ ఎలా ఉండిద్ది చూపిస్తూ అలా ఉండింది. కాల్ చేయడానికి అట్లా ఏం లేదు అసలు. నేను రైట్ డ్రెస్ వేసుకొని వచ్చాను ఈరోజు ఫొటోస్కి. ఏంటి మనమే ఉన్నాం, ఎవరు లేరు. వై జస్ట్ us.
తీసుకున్నాము. మేబీ ఇది క్లోజ్ చేసేస్తారేమో అని చెప్పేసి మళ్ళీ ఫుడ్ అక్కడ తిని అంతా రావడానికి టైం పడుతుందని ఫుడ్ కూడా తెచ్చుకున్నాం. సో మనం ఈ ప్యారడైజ్లో ఉండి ఆల్ఫ్రెడో పాస్తా విత్ ష్రింప్ అండ్ ఇంకోటి ఏంటి డాంగ్స్ క్రేప్స్ తీసుకున్నాం. చికెన్ క్రేప్స్ తీసుకున్నాము. అండ్ వాట్స్ దట్ కేక్? లెమన్ కేక్, హనీ కేక్. యా, ఇక్కడ హనీ ఫేమస్ అంట. అక్కడ చిన్న చిన్న జార్స్లో కూడా హనీ అమ్ముతున్నారు. బట్ నాకేంటో అది ఎంత ఫ్రెష్గా అనిపించలేదు. $15 అని ఉండింది చిన్న జారు. బట్ హనీ కేక్ ఫేమస్ అంట, సో అది కూడా తీసుకున్నాం. ఏదైనా మంచి ప్లేస్ చూసి ఆకలేసినప్పుడు తినాలి. నాకు వచ్చేటప్పుడు నేను డ్రైవ్ చేస్తా, ఓకేనా? నువ్వు వ్యూ ఎంజాయ్ చేయి. మౌంటైన్ ఉండిద్దంట పైన మౌంటైన్ ఉండిద్దంట డాంగ్స్. ఇక్కడ మనం స్టాప్ అవ్వచ్చు, చూద్దాం. వ్యూ పాయింట్ పెద్ద లోయలా ఉంది. సో ఈ వీడియో జస్ట్ పార్ట్ 1 2, 3 కూడా ఉన్నాయి. అమేజింగ్ స్పాట్స్ ఉంటాయి, మస్ట్ వాచ్ అసలు నెక్స్ట్ వీడియోస్ కూడాను. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ please hit the bell icon for more videos. ఇక్కడ వాటర్ ఫాల్స్ ఉంది డాంగ్స్. వాట్ చూడు ఎంత స్టీప్ ఉందో. ఓ చాలా పెద్ద లోయ కదా. ఇట్రా, వెళ్ళకు, పైకి వెళ్ళకు. నేనేం వెళ్ళట్లా. అక్కడ అంత పెద్ద డేంజర్ అని పెట్టండి, పక్కకి రా. ఊరికే అరుస్తావు. పైకి అక్కడ అంత డేంజర్ అని చెప్పి రాసి అంత పెద్ద బోర్డు పెడితే పైకి ఎలా వెళ్తావు? నువ్వు ఉన్నావు కదా డాంగ్స్, నువ్వు ఉంటే నేను ఎందుకు ఆలోచిస్తా? పడిపోతే నేనేం చేయను. హలో, సీ ద వ్యూ. నిన్నంత 2 days నుండి నన్ను ఎవరు ఫొటోస్ తీయలేటా? నేను బ్యూటిఫుల్ ఉన్నానా? నాతో వెంకట్కి ఎప్పుడు టెన్షనే, ఎటెట్ వెళ్ళిపోయి ఎటెట్ పడిపోతానేమని భయం వేసి నన్నే చూస్తూ ఉంటాడు. ఈజ్ వెరీ ప్రొటెక్టివ్ అండ్ వెరీ కేరింగ్. ఆఫ్ చేయనా?